ఇద్దరు అమ్మాయిలు చాలా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళు. నర్సరీ నుంచి 10థ్ వరకు ఒకే స్కూల్‌లో చదివారు. తర్వాత ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేక సేమ్ కాలేజ్‌లో సేమ్ గ్రూప్ తీసుకొని జాయిన్ అవుతారు. తర్వాత డిగ్రీ కూడా సేమ్. తర్వాత పీజీ కూడా సేమ్ కాలేజ్‌లో జాయిన్ అవుతారు. కానీ జాబ్స్ మాత్రం వేరు వేరు ప్లేసుల్లో వేరు వేరు ఆర్గనైజేషన్‌లో రావడం వల్ల వాళ్ళు విడిపోవాల్సొస్తుంది. అయినా కూడా ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళు. సొంత ఊరికొచ్చినప్పుడు కలుసుకునేవాళ్ళు. తర్వాత పెళ్ళిళ్ళైపోతాయి. పెళ్ళిళ్ళు, పిల్లలు, ఈ జాబ్ లైఫ్ ఆ బిజీలో పడి వాళ్ళు ఒక 1 మంత్‌కోసారి ఫోను చేసుకునేవాళ్ళు. తర్వాత అది కాస్త 2 మంత్స్, తర్వాత అది కాస్త 6 మంత్స్. వాంటెడ్లీ వాళ్ళు ఏది చేయలేదు. కానీ వాళ్ళ బిజీ లైఫ్‌లో పడి వాళ్ళు ఒకరికొకరు ఫోను చేసుకోవడం మర్చిపోయారు. అందువల్ల ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు సొంతూరుకొచ్చినప్పుడు కలుసుకున్నప్పుడు వాళ్ళ మధ్య మాటలే కరువయ్యాయి. అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. తర్వాత వీళ్ళ అమ్మా, నాన్న కూడా వాళ్ళ దగ్గరికి రావడం వల్ల, వాళ్ళు కూడా ఊరు షిఫ్ట్ అవ్వడం వల్ల, వీళ్ళకి మధ్య అసలు రాకపోకలు లేకుండా అయిపోయాయి. అయితే వాళ్ళ ప్రెజెంట్ లైఫ్‌లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళు అంటే ఎవరైతే కలీగ్స్ ఉన్నారో వాళ్ళతో ఎవరైతే వీళ్ళకు దగ్గరగా వీళ్ళ మెంటాలిటీకి దగ్గరగా ఉన్నారో ఆ అమ్మాయిలతో వీళ్ళకి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అందువల్ల ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఎక్కడో ఉన్న ఫ్రెండ్‌కి ఫోను చేయడం లేదిప్పుడు. ఇప్పుడు తన మెంటాలిటీకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఆ ఫ్రెండ్‌కి ఫోను చేసి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు కలిసినప్పుడు మాటలే కరువయ్యాయి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఫ్రెండ్‌షిప్ ఉన్న వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఫోనులో ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు కాంటాక్ట్‌లో లేకపోవడం, ఒకరింటికి ఒకరు వెళ్ళకపోవడం. అలా బంధాలు దూరమైపోయాయి. మాటలే కరువయ్యాయి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇలాగే ఉంటుంది. ఏ బంధమైనా మాట్లాడుకోకపోతే, ఫోన్‌లో కాంటాక్ట్ ఉండకపోతే, ఒకరింటికొకరు వెళ్ళకపోతే బంధాలు దూరమైపోతాయి. కలిసినప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అందుకే పిల్లలకు మనం బంధాల విలువలను తెలపాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే పూర్వకాలంలో అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అందరూ కలిసుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలే ఉంటున్నారు. వాళ్ళు కూడా జాబ్ పర్పస్‌లో కొంతమంది విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళకి మనం చెప్పాల్సిందేంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైనా, విదేశాల్లో ఉన్న వాళ్ళకైనా, ఎక్కడి వాళ్ళకైనా మనం చెప్పాల్సిందేంటంటే, ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్‌తో అయినా, రిలేటివ్స్‌తో అయినా, మన వాళ్ళతో ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉండండి. మాట్లాడండి. ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. అప్పుడే బంధం దృఢంగా ఉంటుంది. రాకపోకలు లేకపోతే రహదారులే మూసుకుపోతాయి. ఎప్పుడైనా దూరంగా నాటిన చెట్లే వాటి బ్రాంచెస్‌ని విస్తరించుకొని దగ్గరగా అవుతున్నాయి. ఇదేంటో విచిత్రం. మనుషులు పెరిగే కొద్దీ దూరం పెరిగిపోతుంది. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఏమంటారు?